మామూలుగా లేదన్న సినిమా. అసలు మారుతి అన్న పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఆ ముసలితో బయట ఉంటుంది అన్న. తాత మొదటి నటలు కట్ చేశాడు. ఒకటే సౌండ్, చెయ్యి రెబల్ స్టార్ 1000 కోట్ల మధ్య పక్క. నేను చెప్తున్నాడుగా, బ్యాడ్ ఫ్యాన్ మామూలుగా ఉండదు. అంటే మారుతి గారిది ఇది ముందు హర్రర్ మూవీ చూసాం, హర్రర్ కామెడీది. సో ఇప్పుడు అంటే జోనర్ ఎలా అనిపించింది? హర్రర్ మూవీ కన్నా మిచ్చిపోయింది. మా అన్న దిగినంత సేపు వరకే హర్రర్ అయినా, కామెడీ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా అన్ని మా అన్న తర్వాతే. మామూలుగా ఉండదు. మా అన్న దిగినంత సేపు వరకే మామూలుగా ఉండదు. టు బి హానెస్ట్ ఐఎమ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. మా తమ్ముడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఫైన్, బాగుంది ఎంటర్టైన్మెంట్ గా. సెకండ్ హాఫ్ ఒక ప్రభాస్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది చూసాం, కానీ సినిమాలో అంత కంటెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆ ఎక్స్పెక్టేషన్ తో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం, కానీ సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్. ఒకటి మారుతి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేసాం, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడేమో అనుకోలేదు. జెన్యూన్ రివ్యూ యాక్చువల్లీ. మేము కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కానీ అది అంటే అంత ఈజీగా జనాలకి రీచ్ అయ్యేంత ఇదిగా అయితే లేదు. ఓన్లీ వింటేజ్ లుక్స్ ప్రభాస్. ఫస్ట్ హాఫ్ ఓన్లీ వింటేజ్ లుక్స్, సెకండ్ హాఫ్ వచ్చేసి థ్రిల్లర్ ఆ సస్పెన్స్ లో పెట్టాడు. అంతగా అనిపించలేదు. లాగ్ చేశాడు సెకండ్ హాఫ్ అనేది. స్టార్టింగ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చునేసరికి కొంచెం లాగ్ చేశాడు. అసలు స్టోరీలోకి వచ్చేటప్పటికి అంత తీసుకెళ్ళాలి. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి, బాగా హైప్ వెళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్ డిస్పాయింట్ చేసేసి ఖచ్చితంగా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అంటే 3 రేటింగ్ రావచ్చు. అప్కమింగ్ చూడాలి. సంక్రాంతికి కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్నాం ఫస్ట్ హాఫ్ తో, కానీ సంక్రాంతికి కాంపిటీషన్ మూవీస్ చూస్తే ఇది కొంచెం హైప్ తగ్గిద్దని అనిపిస్తుంది. మా జెన్యూన్ రివ్యూ అది. అంటే ప్రభాస్ ఫైన్ గా ఇది చెప్పకూడదు, కానీ తప్పట్లేదు అది. థ్యాంక్ యూ.